హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'లైఫ్ ఈజ్ అన్‌స్క్రిప్టెడ్'. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నా. నేను గూడా బానే ఉన్నాను. అండ్ మీ అందరికీ భోగి శుభాకాంక్షలు నాకు తప్ప. ఇంకోటి ఫస్ట్ మళ్ళా చెప్తున్నా మీ అందరికైతే సారీ. నేను వీడియోస్ అప్‌లోడ్ చేయక దాదాపు 1 వీక్ అవుతుంది. దానికి కారణం వచ్చేసి నా ఫోన్ పనిచేయట్లేదు. నా ఫోన్ డెడ్ అయింది. చచ్చిపోయిందనమాట నా ఫోను. అంటే స్టోరేజ్ అయిపోయింది. నాది 64 జీబీ ర్యామ్ స్టోరేజ్ అనమాట. అది మొత్తం అయిపోయింది. నాకు ఏం డిలీట్ చేయాలో అర్థమైతలే, ఏం చేయాలో అర్థమైతలే. పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి గానీ, పెన్ డ్రైవ్ ఫోన్‌లో నుంచి పెన్ డ్రైవ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే అడాప్టర్ అయినా ఉండాలి, ఓటీజీ అయినా ఉండాలి. అది నా దగ్గర లేదు. పోయి తెచ్చేటోళ్ళు గూడా ఎవ్వరు లేరు. ఇగ దానివల్ల నేను వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోయినా. ఇప్పుడు వీడియో చేసిన రికార్డ్ గూడా నేనైతే పండగకి మా పిన్ని వాళ్ళ ఇంటికొచ్చిన. అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లె. ఆ అక్క నన్ను పండగకి పిలిస్తే నేనొచ్చిన. ఈ వీడియో గూడా నేను తీయలే. నేను తీసేప్పటికి గూడా పండుకున్నా. టైం వచ్చేసి 5:59 అయింది గదా! మా తమ్ముడు రికార్డ్ చేసిండు. నేను అప్పటికి మంచిగా పండుకొనే ఉన్నా. ఆడు వీడియో రికార్డ్ చేసిండు. ఆ తర్వాత నాకు చెప్పిండంటే నేనే షాక్ అయినా. "అక్క నీకోసం వీడియో తీసిన అక్క" అంటే నా మైండ్ అయితే ఫ్యూజులు లెక్కలు ఎగిరిపోయినాయి. అమ్మో! మా తమ్ముళ్ళకి నేనంటే ఎంత ఇష్టం రా అని అనిపించింది నాకైతే. ఇగ లాస్ట్‌కి ఎప్పుడు లేపిండు తెలుసా? మొత్తం అయిపోయినంక కలర్లు నింపేటప్పుడు లేపిర్రు నన్ను. అంటే ముగ్గు ఇట్లా మొత్తం అయిపోయినంక. ఆడు షూటింగ్ చేస్తూనే ఉండు, వీడియో తీస్తూనే ఉండు మంచిగా. హ్మ్. తీసుంటే ఇగ లాస్ట్‌కి కలర్లు నింపేటప్పుడు నన్ను లేపితే, అప్పుడు నేను గూడా వచ్చి కలర్లు ఫిల్ చేస్తున్నా అనమాట. అప్పటిదాకా నాకు వీడియో తీసేది తెలవదు. ఏది తెలవదు. అంత స్టన్ అయినా నేనైతే మా తమ్ముడు వీడియో తీసిండనేసరికి. మళ్ళా ఎంత మంచిగా తీసిండు తెలుసా వీడియో అయితే. నిజంగా చాలా మంచిగా తీసిండు వీడియో గూడా స్టార్టింగ్ టైమ్‌తో సహా. వాతావరణం ఇట్లుందని చెప్పనీకి మొత్తం కరెక్ట్ తీసిండు. మరి నా కోసం ఒక లాంగ్ వీడియో షూట్ చేసినందుకు థాంక్ యూ రా అని మా తమ్మునికి చెప్పుకున్నా నేను. ఇగ సాల్తీ మనిద్దరి మధ్యల అవెందుకు థాంక్ యూ అని అంటుండు మా తమ్ముడైతే. మా తమ్ముడిని గూడా వీడియోలో చూపిద్దాం అనుకున్నా గానీ ఒప్పుకోరు మా వోళ్ళు. ఎందుకో ఏమో మరి సిగ్గైతది. ఆయనకి ఏడ పిల్లలొస్తదా? నా వల్ల ఏడ మడదలొస్తదా? అని చెప్పి సిగ్గేతట్టుంది. అసలు ఒప్పుకోనే ఒప్పుకోడు. ఇగ నేనైతే పండుగకి రాననే చెప్పిన మా అక్కనే "రారాదు బుజ్జి ఫోటోలు చూసుకుంటే ఏడ్చుకుంటావా? పోయినైనా వస్తాడా? బాధుంటది అందుకే తోలుకపోతా" అంటున్నా. "అట్లా ఎన్ని రోజులని కూర్చొని ఏడుస్తావు? ఇప్పుడు నువ్వు ఏడుస్తుంటే ఏడవకని అంటుండా? వస్తుండా? ఏం చేస్తుండని?" నిమ్మలంగా పండుగ పూటైనా నిమ్మలంగా ఉండు. "రా బుజ్జి, రా బుజ్జి" అంటే పోవాల్సొచ్చింది. నాకైతే అసలు ఇష్టమే లేదు పోవడము. ఇగ కాదనొద్దని చెప్పి నేను గూడా పోయినా. ఈ అక్కనే గాదు మా పెద్దమ్మలు, మా ఇంకో అక్కలు, మా మమ్మీ అందరూ పిలుస్తూనే ఉర్రు. పండుగొస్తే ఖతం. ఈ ఇంటికి పోవాలా, ఆ ఇంటికి పోవాలా, మందిండ్లకే సరిపోతుంది. అదే మా బావ ఉంటే మాత్రం ఇట్లా నేనొచ్చేదాన్నే గాదు. మా ఇంటికాడనే ఎంతో పెద్ద పండుగ చేసేటోడు. పొద్దుగాల 4 గంటలకే యాటకు పోయేటోడు. అంటే ఊర్లో యాట కుప్పలేసుకుంటారు. పొద్దుగాల 4 గంటలకే పోయి తెచ్చేటోడు. నాకైతే కీమా, మటను, మా అత్తమ్మకైతే చికెను. అంటే మా అత్తమ్మ మటన్ తినదనమాట. మాకు కీమా, మటను, చికెను రెండయితాయి. మటను కొట్టిస్తాడు. ప్లస్ అలాగా కీమా గూడా కొట్టిస్తాడు. నాకు కీమా అంటే ఫుల్ ఇష్టము. అందుకే కీమా కొట్టిస్తాడు. మటన్ గూడా తింటా నేను. ఎప్పుడు పెళ్ళైన కొద్దిగానే తింటున్నా మటన్ గూడా. ఎట్లా అంటే మటన్‌కి, కీమాకి ఏం డిఫరెన్స్ ఉంది? మనము తినరాదా అని మా బావనే నాకు తినిపెట్టేది. అవేమో పెద్ద ముక్కలుంటాయి. ఇవేమో చిన్న ముక్కలుంటాయి. అంతే ఇగ తేడా అంటే, ఏమో నాకు తినబుద్ధి కాదని చెప్తే, సరే గాని నేర్చుకుంటూ తింటావు నువ్వే అనేటోడు మా బావ. అటు ఇటు చేసి మటన్‌ని గూడా అలవాటు చేసిండు. మటన్ గూడా తింటా. కానీ మటన్ కన్నా ఎక్కువ కీమానే ఇష్టం నాకు మటన్ కీమా. అందులోని టేస్టే వేరు. నేనైతే 7, 8 నెలలయితుందనుకుంటా మటన్ కీమా తినక. మా బావ మేలో తెచ్చిండు నా బర్త్‌డే అప్పుడు. మే. ఇప్పుడు ఇదొచ్చేసి జనవరి. ఇన్ని నెలలయితుంది నేను కీమా తినక. నాకైతే తిండికి సంపలేడు మా బావయితే. ఉన్న 2 సంవత్సరాలయినా మంచిగా చూసుకునేటోడు నన్ను. పండుగొచ్చినా రాకున్నా పండుగ వాతావరణం లెక్కలా చూసుకునేటోడు. అంత మంచిగా చూసుకునేటోడు. మేము లాస్ట్ ఇయర్ మా ఇంటికాడ ఎట్లా ముగ్గులేసినాం, ఎట్లా రంగులు ఫిల్ చేసినాం, మా బావ ఫోటోలు నాయి ఎట్లా తీసిండో గూడా చూపిస్తాం మీకు లాస్ట్‌ల. అసలు మా బావ ఉంటే మేము ఆడనే రంగులేసుకుంటాం, ముగ్గులేసుకుంటూ ఉండేదాన్ని. ఈడెందుకు ఉండేదని చెప్పుర్రి మీరు గూడా. ఆయన ఏ లోకానికి పోయిండో, ఏడుండో పండగ లేకుండా చేసిండు. ఇల్లంతా శ్లోకంలోకెళ్ళిపోయింది. ఇల్లు మొత్తం చీకట్లోకెళ్ళిపోయింది. పండుగొస్తే అందరి మొఖాలు చూసుకోవాల్సొస్తుంది. అదే మా బావుంటే అట్లా కాకపోయేది గదా! ఇప్పుడు ఈడ గూడా అందరూ నన్ను అంటే చూస్తారుగా ఇగ ఎవరికైనా నన్ను చూస్తే ఎవరికైనా జాలొస్తది. నా ఏజ్ ఏంది? నా బతికేంది? నా ఫ్యూచర్ ఏందని జెప్పి ఊకెనే జాలి పడతారు. ఊకెనే వెంటనే ఫోను జేసి పండుగకి రా అని పిలుస్తారు. ఇంకోటి నాకు ఫోను జేసి బుజ్జి బాగున్నావా అని అడగరు.
ఎట్లా అడుగుతారు చెప్పు? వాళ్ళకి అడగబుద్ధి అయితలేదంట. అసలు నాతో మాట్లాడనీకి గూడా వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదంట. ఏమని మాట్లాడి బాబు పిల్లతోటి ఏమని బాధ పెట్టాలి? గుర్తు చేసినట్టు అయితదని జెప్పి వాళ్ళు నాతోటి కరెక్ట్‌గా చెప్పరు. అట్లా నాతోని సరిగ్గా మాట్లాడరనమాట. ఇగ వీడియోలోకొచ్చేస్తే ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి 6:30 అయింది. ఆ వీడియో నేనే రికార్డ్ జేసినా. ఇగ మా రుద్ర చూసిల్లా ముద్దుగా పండుకుండు. ఇగ ఎంత ఎవ్వరున్నా, ఎంత చుట్టాలున్నా, ఎవ్వరున్నా గూడా నాకనిపిస్తది ఓసారి బావలేని నేనెప్పుడు అనాథనే అని. అంటే ఎట్లా అంటే భర్తున్న ధైర్యం వేరే, చుట్టాలున్న ధైర్యం వేరే. నాకు ఏడికి పోయినా నా బావనే గుర్తుకొస్తాడు. నేను ఊరికెళ్ళేటప్పుడు గూడా నా బావుంటే అసలు నేను ఊరికి పోనా? సరే ఒకవేళ పోయినా గూడా నా బావనే నా బండి మీద దింపునేమో. అట్లా ఇట్లా ఊకే అనిపిస్తది. ఇప్పటికి గూడా అసలు నేను ఈడికి ఎందుకున్నా? ఈడెందుకున్నా? మా బావ ఎట్లయిండు? ఎందుకయిందట్లా? కనీసం కాలు చెయ్యి ఇరిగినా ఈ పాటికి కట్టపట్టుకొని ముందు నడువునేమో, ఇంటికాడనే ఉండునేమో, నాకదో ధైర్యం ఉండునేమో. మా ఇంటికాడ చిన్న ముగ్గేసుకొని ఎట్లనో అట్లా బావ మంచి లేనందుకు చిన్న ముగ్గేసుకొని పండుగ పడగొట్టకుండా చిన్నగా చేసుకునేటోళ్ళమేమో. తిన్నా తినకున్నా తిన్నా అన్నట్టే ఉండేటోళ్ళమేమో అన్నట్టు అనిపిచ్చేది. కానీ ఆ సండే కాకపోతే బాగుండని ఇప్పటికి అనిపిస్తది. ఎట్లా అంటే చాలా ఘోరంగా. నాకు అనిపిస్తది ఓసారి ఎట్లా అసలు నిజంగా మా బావ లేడా? రోజు ఫోను జేసేటోడు. ఫోను జేస్తే నిజంగా పిచ్చిదానిలే కానీ నేను మా బావ నంబర్‌కి ఫోను జేస్తా. మా మరిది ఫోను ఎత్తుతా ఉంటాడు. ఎట్లా అంటే మైండ్ ఇంకా కోలుకోలేకపోతుంది. వీనికి మంచిగుంటాయి. ఎట్లా అంటే రుద్రుండు కాబట్టి ఆడవాళ్ళని నవ్వుతా, తిరుగుతా, పని జేసుకుంటా. ఇక పని చేయకపోతే నడవదుగా. ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం. ముగ్గురికి ముగ్గురు పంతే ఎవరు చూస్తారు మమ్మల్ని? ఎవ్వరు చూడరుగా. అందుకే లేస్తా, తిరుగుతా, పని జేస్తా, ఆళ్ళతోటి మాట్లాడతా, రుద్రతోని ఆడుకుంటుంటా. కానీ లోపల పడే బాధ మాత్రం నాకే తెలుస్తది. ఎట్లా అంటే ఇప్పుడు నాకు దెబ్బ తాకినాయి. మీరందరూ అంటారు నీకు దెబ్బ తాకింది మరికైంది అంటారు గానీ, ఆ దెబ్బ తాకిన నొప్పినైతే మీకు తెలవదు గదా! ఇది గూడా అంతే. నేను అనుభవిస్తున్నా నాకే తెలుస్తది. నేనెంత బాధపడుతున్నో ఎవ్వరికీ అర్థం గాదు. ఇగ తల్లిదండ్రులు అంటరా వాళ్ళకి గూడా ఇప్పుడు కడుపు కోతనే మిలిగింది. నా బిడ్డని మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అందరి ముంగట ఒప్పించి పెళ్లి చేసినందుకు నా అల్లుడు 2 సంవత్సరాలనే గిట్లా అయిండా, నా ముంగటనే నా బిడ్డ పసుపు కుంకుమ పాయె అని జెప్పి వాళ్ళకి గూడా బాధుంది. మేము ముగ్గురం అక్కజెల్లెళ్ళే అన్నమాట. నేను సెకండ్ ఆమెని. ఇగ మాకీ తమ్ముళ్ళే మా సొంత తమ్ముళ్ళనమాట. మా పిన్నికి ఇద్దరు కొడుకులు. ఇగ ఈ ఈ అక్క నన్నెప్పుడు సొంత బిడ్డ లెక్కలు చూసుకునేదనమాట. నా బిడ్డని నేనెక్కువ ఈ అక్క దగ్గరనే పెరిగేది. అంటే ఈ అక్కకేమో ఇద్దరు కొడుకులు, మా మమ్మీకేమో ముగ్గురు బిడ్డలు, మా మేనమామకు గూడా ఇద్దరు కొడుకులే. దేవుడేమో అట్లున్నోళ్ళకి ఇట్లియ్యడు, ఇట్లున్నోళ్ళకి అట్లియ్యడు అని ఒకటే అనేది. మా అమ్మోళ్ళకొక కొడుకునిచ్చి, ఈళ్ళకి ఒక బిడ్డిస్తే అయిపోవు. ఈళ్ళకి ఇద్దరినే ఇచ్చిండు, ఆళ్ళకేమో ముగ్గురినిచ్చిండు. దేవుడు గూడా గుడ్డోడే అని అది ఇది అని అనేటోళ్ళు. కానీ మా మమ్మీ అట్లా ఎప్పుడు ఫీల్ కాలేదు. మా ముగ్గురు బిడ్డలే, మా ముగ్గురు కొడుకులు లెక్కల అన్నట్టు ఫీల్ అయ్యేది. కానీ ఇప్పుడు నాకొచ్చిన సిట్యుయేషన్ వల్ల మా అమ్మ బాధపడుతుంది. రేపటి నాకేమైనా అయితే నా బిడ్డని ఎవరు చూసుకుంటారు? ఒక అన్ననో, తమ్ముడో ఉంటే ఎంత ధైర్యం ఉండునో పిలుచుకుంటారు వాళ్ళు పోయి తీసుకొస్తారు పండుగకో, పబ్బానికో అన్నట్టు మా అమ్మ ఇప్పుడు బాధపడుతుంది. ఉన్నారు మా తమ్ముళ్ళు గూడా ఉన్నారు గానీ, వాళ్ళు గూడా వస్తారు, తిరుగుతారు గానీ ఆళ్ళంత పెద్దోళ్ళు గారు. ఒకరు ఇంటరు, ఒకరు 10థే అన్నమాట. మళ్ళీ రానే రాదు. అట్లా ఆళ్ళు చిన్నోళ్ళనమాట. వస్తారు. అట్లా మా మమ్మీ ఎప్పటికి బాధపడుతుంటది. ఇంకా మా మమ్మీ అయితే ఏడుస్తూనే ఉంటది. ఎట్లా అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా మ్యారేజ్ ఫోటో ఉంది. అది జూసినప్పుడల్లా మా బావ గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉంటది. ఎన్నిసార్లు ఊకో మమ్మీ నాదంటే ఏడిసినా నాకేం గాదు. నువ్వు అట్లా గాదు నార్మల్ మనిషివి గావు అని జెప్పినా గూడా ఊకోదు. అంటే మా మమ్మీకి హార్ట్ స్ట్రోక్ ఉంది. బీపీ ఉందనమాట. ఎంత ఊకో అన్నా ఊకోదు. ఏడిస్తే మాత్రం దగ్గర దగ్గర సాయంత్రం వరకైనా ఏడుస్తది. అట్లా ఏడుస్తది. మనిషి మొత్తం డీలా అయితది. నువ్వే గట్ల ఏడిస్తే మళ్ళీ నాకు ధైర్యం చెప్పేటోళ్ళు ఎవరు మమ్మీ అని చెప్పినా గూడా ఊకోదు. అంత బాధ పెడతదనమాట మా బావ జ్ఞాపకాలు. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేని మనిషి గదా! అంత మంచిగుంటడు. మాకు ముగ్గురం బిడ్డలు అన్నందుకు మాకు మంచి అల్లుడు దొరికిండు. మళ్ళా మా అమ్మాయిని ప్రేమించి చేసుకుండు. ఎంత ప్రేముంటే గింత కొట్లాడి చేసుకుండు అని చెప్పి మా మమ్మీ మంచిగా సంతోషపడేదనమాట. నాకు అల్లుడు గాదు కొడుకు లెక్క అని మంచిగుండేది. అట్లా అయ్యేసరికి ఎవ్వరు అసలు తట్టుకోను గాదు గదా! అసలు మనసుకు గూడా తీసుకోలేకపోతుర్రు. ఇంకా అనిపిస్తది నాకు గూడా మా బావ చచ్చిపోలే డ్యూటీకి పోయిండేమో, అలిగి పోయిండేమో, వస్తాడు తీ అని అనిపిస్తది. కానీ గోడ మీద ఫోటో చూసేసరికే ఇగ అస్సలు రాడంటే రాడు. ఆ మనిషే లేడు అని గుర్తు చేస్తా ఉంటది. ఎక్స్‌పెక్ట్ చేయలేని మనిషిని
అంటే కలలో గూడా ఊహించుకోలే అనమాట. మా బావకి ఇట్లయితది, అట్లయితది. అది చిన్న హాని గూడా ఊహించుకోము అనమాట. ఎందుకు ఊహించుకుంటాం జెప్పు అంత మంచి మనిషిని. ఎంత అంటే మొండోడు, కోపం ఎక్కువ అన్నుంటాయి గానీ, వాటికంతా మించి మా బావ దగ్గర ఎక్కువ ప్రేముంటది. ఆ కోపంని అర్థం చేసుకుంటే మాత్రం ఎంత ప్రేముంటదో అర్థమైతది. కసిచ్చేటోడు అది నేను కాదంటలేను. కసిస్తాడు గానీ, ఆ కసిచ్చే దాని వెనుకనే ఎంత ప్రేముంటదో నాకెరుకే. ఈ 2 ఇయర్స్ నేనే జూషిన. అబ్బా! ఇసొంటి భర్త దొరికితే సాలురా ఈ ఈ ఆడపిల్లకి అనిపిచ్చేది గానీ, మరి నేనింత లక్కీ అని అనుకోలే. ఎంత లక్కీ అంటే 2 ఇయర్స్ లక్కీ, తర్వాత జీవితకాలం అంతా ఇంత. ఎట్లా ఫీల్ అయ్యేదాన్ని తెలుసా? అబ్బా! నాకు మా బావ దొరికిండు. ఎక్కడనో ఉండేటోడు ఎక్కడనో అయ్యి ఫేస్‌బుక్‌తోని పరిచయమై ఇంతగానం పెళ్లి దాకా తీసుకొచ్చిండంటే మా ఇద్దరి బలం ఎంతనో, మా ఇద్దరి ప్రేమ ఎంతనో అనిపిచ్చేది. కానీ మా ఇద్దరి ప్రేమ కేవలం ఈ 2 ఇయర్స్ వరకే అని జెప్పి దేవుడు మాకు రాసిపెట్టినట్టుండు. అంత ఒకసారయితే దేవుడినైతే మస్తు తిట్టబుద్ధి అయితది. ఎట్లా అంటే, ఆయనని ఎందుకు గలిపించినవు? ఎందుకు నా జీవితంలోకొచ్చేలా జేసినవు? ఎందుకు ప్రేమలో పడేలా జేసినవు? ఎందుకు పెళ్లి జరిపించినవు? ఈ 2 ఇయర్స్ కోసమేనా? కనీసం అట్‌లీస్ట్ కాలొచ్చేటట్టు చేసినా గూడా నేను మొక్కుకునేదాన్ని గాని అనిపిచ్చేది. అంత కోపమొస్తది నాకైతే దేవుడి మీద. అసలు ఉండా లేడా అనిపిస్తది. ఇగ వాళ్ళు పెద్ద పెద్దలు జెప్తారిగ. ఒక మనిషి కోల్పోయిండంటే నీకు మంచే అనుకోవాలి. గతాన్ని తవ్వుకోవద్దు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అని అంటారు. అది జరుగుడు మంచికా? ఏ మంచి చెప్పు మా బావ చచ్చిపోడసలు. ఎంత నరకం అనుభవిస్తున్నో నాకే తెలుసు. నా ప్రతి ఫోటోకి వాల్ పేపరు, కీబోర్డ్ ఫోటోకి, లాక్ స్క్రీన్‌కి అన్నిటికి బాగానే ఉంటాడు. ప్రతి దానికి గుర్తుకొస్తూనే ఉంటాడు. ఎట్లుంటని జెప్పసలు. అంటారు గదా! మనుషులైనా పోతారు గానీ జ్ఞాపకాలు పోవని. నాదదే పరిస్థితి. ప్రతి సెకండ్ గుర్తుకొస్తూనే ఉంటాడు. ఆయన జ్ఞాపకాలు అంత పవర్‌వి. నాకేమో 2 సంవత్సరాల ప్రేమను జూసి మురిపిచ్చిండు. నా కొడుకుకేమో ఒక సంవత్సరం ప్రేమనే జూపిచ్చి మురిపిచ్చిండు. కొన్ని రోజులు మా రుద్రగాడు నానేదంటే ఫోటో జూపిచ్చేది, బెడ్ జూపిచ్చేది. మాడి చెట్టు కింద బండి పెడతాడనమాట. బయటికొచ్చి నానొచ్చినాడని జూసేది. ఇప్పుడు మాత్రం నానేడంటే గూడా చెప్తలేడు. అసలు ఆడేం పాపం చేసిండని ఆనికి ఇప్పటి నుంచే నాన్న ప్రేమ లేకుండా చేసిండా దేవుడు? ఇట్లా అన్నీ తిట్టాలనిపిస్తది. ఎన్నో ప్రశ్నలొస్తాయి మనసులో గానీ ఎవ్వరికీ జెప్పుకోలేము. ఎందుకంటే చెప్పినా చులకన అయితాము. ఈ లోకం ఎట్లుంది? అట్లా చెప్తే వీక్‌నెస్‌ని పట్టుకుంటారు. వీక్‌నెస్ అనుకోని ఇగ దాన్ని పట్టుకొని ఏడిపిస్తారు. అందుకే ఎవరికీ చెప్పుకోలేము. ఆఖరికి మా మమ్మీ, డ్యాడీకి గూడా చెప్పుకోను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా బాధ పెట్టినట్టు అయితది. అలా ఉన్నదే బాధలో ఇప్పుడు. ఇంకెందుకు బాధ పెట్టాలని నేను చెప్పుకోను. ఈ లోకం ఎట్లా అంటే పాడేటోళ్ళు ఉన్నంత వరకు అనేటోళ్ళు అంటనే ఉంటారు. అందుకే నేను ఎవ్వరికీ ఏం చెప్పుకోను. చెప్పినాగా మా ఇంటి ఫోటోస్ చూపిస్తాను. ఇది లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ 23లా. ఇదొచ్చేసి 24 భోగి. అప్పుడు నేను నా రుద్ర చూడండి ఎంత తయారయ్యి ఎంత మంచిగున్నామో. ఇప్పుడు మాకంత తయారయ్యే ఓపిక కూడా లేదు. ఇది ఇయాల్టి వీడియో. ఉంటా మరి. థాంక్స్ ఫర్ వాచింగ్.